మా మొహాల్లో సంతోషాన్ని చూడ్డానికి సొంత బిడ్డ చనిపోయినా ఎవరో బిడ్డని తీసుకొచ్చి గుండెలు పిండేసే దుఃఖాన్ని బయటికి కనిపించనివ్వకుండా ఎంత బాగా నటించావే. ఫ్లైట్ దిగ్గానే తిన్నగా ఇంటికి వెళ్ళి మున్ని నా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాయి. అవినాష్ అభ్యంతరం చెప్తే నా కూతురు నాకు కావాలని చెప్పు. మర్యాదగా పంపించకపోతే కోర్టుకు వెళ్తానని చెప్పు. 4 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి నా ఇల్లు నీళ్ళైపోయిందా? నన్ను అపార్థం చేసుకున్నారు. మీరెవరో తెలియక. కన్న తల్లి నేనెదురుగా ఉండగా దీని మమ్మీ అని పిలుస్తున్నా? నీకు మీ డాడీకి ఏం మందు పెట్టిందే ఈ బజారుది? రాత్రనక పగలనక తనకు చేసిన సహాయాన్ని మరవకుండా కృతజ్ఞతతో ఆ తండ్రి కూతుళ్ళకి సేవలు చేస్తున్న భార్గవ బజారు మనిషి. ఆ మాట అంటానికి నీకు సిగ్గులేదు? ఉంపుడు గతిగా కులుకుతూ ఉంటే సంతోషపడే నువ్వొక బ్రోకర్వి. అందుకు నువ్వు సిగ్గుపడాలి. నా మున్ని నా దగ్గరకు ఎలా రాదో నేను చూస్తాను. ఓకే, లెట్ us మీట్ ఇన్ ద కోర్ట్. శిరీష గారు, ఇది మీ ఇల్లే. మమ్మల్ని క్షమించండి. మీరెక్కడికి వెళ్ళొద్దు, మేమే వెళ్ళిపోతాం. షట్ అప్! ఆడిన నాటకాలు ఇంకా చాలు. శిరీష గారు, బాబాయ్, శిరీష వెళ్ళిపోతుంది బాబాయ్. మీరైనా చెప్పండి, ఉండమని చెప్పండి బాబాయ్. ఊరుకో. వెళ్ళని భార్గవి. కోర్టుకెళ్ళి ఏం సాధిస్తుందో నేను చూస్తాను. ఎందుకమ్మా బాధపడతావు? ఇందులో నీ తప్పేముంది? శిరీష తన జీవితాన్ని తన చేతులతోనే పాడు చేసుకుంది. అయినా ఇప్పటికీ తనలో మార్పు రాలేదు. అవును రాజేంద్ర గారు, ఇంతకాలానికి వచ్చిన శిరీషను చూసి తనలో కొంతైనా మార్పు వచ్చుంటుందని ఆశపడ్డాను. కానీ తన పొగరు రెట్టింపైంది. నేను తొందరపడుంటే నన్ను క్షమించండి అవినాష్ గారు. చచ్చా, మీరంత మాట అనద్దు. మీ స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఓకే, ఇంక ఈ విషయం మర్చిపోయి మున్నీని ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. నేనొకసారి వెళ్ళి సి మాధవిని కలిసొస్తానండి. అలాగే, నేను వెళ్ళొస్తానమ్మా. ఓకేరా? ఓకే అండి, అలాగే మా కానిస్టేబుల్స్ ని పంపిస్తాను. నమస్తే మేడం. అరే మీరా అవినాష్ గారు, రండి కూర్చోండి. ఏంటండి డల్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే అది చెప్పండి. మరేం లేదండి, మీరు మా వెల్ విషర్ కదా, అందుకని మీతో ఓ చిన్న మ్యాటర్ డిస్కస్ చేద్దామని వచ్చాను. డిస్కషనా? ఏంటో చెప్పండి. నా భార్య శిరీష అమెరికా నుంచి వచ్చిందండి. అయితే గుడ్ న్యూసే కదండి. ఆమె వచ్చింది నాతో కాపురం చేయడానికి కాదండి. మరి? తనకి తన కూతురు గుర్తొచ్చిందట. పోన్లేండి, ఇప్పటికైనా తన బిడ్డ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఎప్పటికైనా తల్లి బిడ్డలు ఒకటి కావాల్సిందేగా. మీరు చెప్పింది తల్లి బిడ్డల అనుబంధం విషయంలో కరెక్టే. కానీ శిరీష విషయం మీకు సరిగ్గా తెలీదు. మున్ని పుట్టిన దగ్గర నుంచి ఏనాడు తన ఆలనా పాలనా చూసి ఎరగదు. బిడ్డకి జబ్బు చేసినా పట్టించుకోకుండా కనీసం తల్లి పాలైనా ఇవ్వని అహంభావి. మున్ని చిన్నప్పటి నుంచి ఆయా చేతుల మీదుగానే పెరిగింది. బిడ్డ పట్ల తన నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకు నాతో గొడవపడి స్టేట్స్ వెళ్ళిపోయింది. ఓ, అదన్నమాట విషయం. అవును మేడం, ఈరోజు నేను ఇలా బతుకున్నానంటే దానికి మున్ని నాతో ఉండటమే కారణం. ఇప్పుడు నా మున్ని నా నుంచి విడదీస్తే నాకు మరణమే శరణ్యం. అవినాష్ గారు, ఇప్పుడు మీ సిచ్యువేషన్ నాకు క్లియర్గా అర్థమైంది. అది మీ పర్సనల్ మ్యాటర్. అయినా నేనేం చేయగలను? ప్లీజ్ మేడం, అలా అనకండి. ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఆమె దగ్గరికెళ్ళి మాట్లాడితే కొంచెం భయపడైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోదు. అదీ కాకుండా భార్గవిని వదిలి వెళ్ళటం మున్నీకి ఇష్టం లేదు. మున్నీ లేకుండా నేను బతకలేను మేడం. మీరే ఏదో విధంగా మాట్లాడి. సరే, వెళ్తాను. నేను ఆమెను కలిసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ మేడం, వస్తాను. ఓకే.
మమ్మీ, ఆ భార్గవి అవినాష్తో పాటు మున్ని మైండ్ కూడా పాడు చేసింది. మున్నిని వదలడానికి అవినాష్ ఒప్పుకోవడం లేదు. కోర్టులో కలుసుకుందామని వార్నింగ్ ఇచ్చి వచ్చేశాను. నాకు తెలుసు బేబీ ఆ సంగతి. నేను ఆ మాత్రం ఊహించగలను. ఒక అవినాషే కాదు, ఏ మగాడైనా అంతే. నీకు నీ మున్ని కావాలి, అంతే కదా? నేను ఆల్రెడీ ఆ ఏర్పాటు చేసేశాను. ఇండియా టైం ప్రకారం ఈ పాటికి నీ ముందు ఒక డైవోర్స్ స్పెషలిస్ట్, ఫేమస్ అడ్వకేట్ నిలబడి ఉండాలి. ఆ దిక్కుమాలిన ట్రాఫిక్ జామ్లో ఎక్కడ ఇరుక్కుపోయాడో నేను మళ్ళీ వాడికి ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తాను. ఓకే? ఓకే మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. నా పేరు విశ్వనాథ్. నేను అడ్వకేట్ని. మీ మమ్మీ మిమ్మల్ని కలవమని పంపించారు. కూర్చోండి. ఇప్పుడే మీ మమ్మీతో మాట్లాడాను. ఒక్క రోజులో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఐసీ. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ బిడ్డ మీకు కావాలి, నాకు డబ్బు కావాలి. సింపుల్ పాయింట్. పరాయిదాంతో సంబంధం పెట్టుకున్న మీ భర్తతో మీకు విడాకులు ఇప్పించడం, మీ బిడ్డను మీ దగ్గరికి రప్పించడం, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే ఓకే ఓకే. కేస్ డీటెయిల్స్ అన్ని మమ్మీ చెప్పిందని చెప్పారు కదా, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి. ఓకే మేడం. నా ప్రతాపం ఏంటో కోర్టులో చూపిస్తాను, మీరే చూద్దురు గాని. ఇదిగో వీటి మీద సంతకాలు చేయండి. ఓకే మేడం, మళ్ళీ కోర్టులో కలుద్దాం. సరే. ఏయ్ దమయంతి, డిస్కోకి రావే. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేద్దాం. ఈరోజు 11 గంటలకు మర్చిపోకు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఐ యామ్ మాధవి, ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఓ ఐసీ. ఎందుకొచ్చారు? అయినా నేనేం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదే, మీరెందుకొచ్చారు? శిరీష్ గారు, నేను డ్యూటీ మీద ఇక్కడికి రాలేదు. మరి మీతో నాకేం ఫ్రెండ్షిప్ లేదే. గతంలో లేకపోవచ్చు, ఇప్పుడు చేయి కలిపితే మొదలవుతుంది. అవసరం లేదు. ఎస్ఐలతోనూ సిఐలతోనూ ఫ్రెండ్షిప్ చేసే కర్మ నాకేం పట్టలేదు. నాకేదైనా పనుంటే అవసరమైతే డీజీపీతో మాట్లాడే కెపాసిటీ కూడా నాకుంది. ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పండి. నా టైం వేస్ట్ చేయకండి. మీరొక 2 మినిట్స్ స్పేర్ చేయండి. ఓకే ఓకే. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం లేదు, మీ ఫ్యామిలీ మ్యాటర్. నాన్సెన్స్. నా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడడానికి మీరెవరు? ఐఎమ్ సారీ. నాకు అవినాష్ గారు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఒక గొప్ప వ్యక్తి, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు. సో వాట్? ఏమీ లేదు, మున్ని అంటే ఆయనకి ప్రాణం. ఆ విషయంలో మీరు అనవసరంగా కోర్టుకెళ్తే ఆయన పరువు పోవడమే కాకుండా కూతురు కూడా దూరం అవుతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మిస్ మాధవి, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. నాకు సజెషన్ ఇచ్చేందుకు మీరెవరు? ఇంకొక మాట మాట్లాడినా మీ పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. శిరీష్ గారు, మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. నేనిక్కడికి వచ్చింది సమస్యల్ని పరిష్కరించడానికి కానీ సమస్యల్ని సృష్టించడానికి కాదు. మీరు అనవసరంగా మొండిగా ఆలోచించి సమస్యల్లో పడకండి. ఏ బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. మీ మంచి కోరి చెప్పడానికి వచ్చాను. అర్థం చేసుకోండి. మీకు మున్ని మీద అంత ప్రేమే ఉంటే మీరు అవినాష్తో పాటు ఇక్కడే ఉండొచ్చు. కావాలంటే అవినాష్ గారితో నేను మాట్లాడి ఒప్పిస్తాను. స్టాప్ ఇట్. నువ్వేంటి అవినాష్ నొప్పించేది? నేనిక్కడ ఉంటానంటే అవినాష్ కాదంటాడా? అది అతని అదృష్టంగా భావిస్తాడు. అంత నమ్మకం ఉన్నప్పుడు మరి మీ భర్తని మీ కూతుర్ని చూసుకుంటూ హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చుగా. చిచి, ఇక్కడి మనుషులు ఇక్కడి వాతావరణం అంటేనే నాకు అసహ్యం. అంతగా మున్ని కావాలనుకుంటే ఆ అవినాష్కి చెప్పండి నాతో పాటు అమెరికాకి రమ్మని. అది జరిగే పని కాదు. 10 మందికి సహాయపడుతూ మాతృదేశాన్ని ప్రేమించే అవినాష్ అమెరికాకి రావటం కల్ల. అయితే నేను మున్నిని వదిలి వెళ్ళటం కూడా కల్లే. అయితే మున్నీని నువ్వు తీసుకెళ్లలేవు.
ఏ ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే మున్నీని నువ్వు తీసుకెళ్లలేవు. ఏ ఛాలెంజ్ చేస్తున్నావా? నీకిక్కడ పరిస్థితులు అర్థం కావటలే శిరీష. ఇది అమెరికా కాదు. ఇక్కడ ప్రేమ ఆప్యాయతలకే విలువెక్కువ. కన్నబిడ్డని వదిలి ఇంతకాలం దూరంగా ఉండి ఇప్పుడొచ్చి నీ కూతురు నీకు కావాలంటే ఇది జరిగే పని కాదు. చివరికి ఏ కోర్టు మున్నీని నీతో తీసుకెళ్లటానికి ఒప్పుకోదు. ఇన్స్పెక్టర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, వెళ్తున్నాను. కానీ చివరిసారిగా చెప్తున్నాను, నా మాట విన్నావంటే హాయిగా నీ భర్త నీ కూతురుతో ఇక్కడే ఉండొచ్చు. లేదా జీవితాంతం నీకు ఒంటరి బతికే మిగులుతుంది. మైండ్ ఇట్. ఇప్పుడు ఏం జరిగిందండి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మన భార్గవి గురించి బోనా పాపం ఆ మున్నీని చూసుకొని తన కష్టాల్ని మర్చిపోయి సంతోషంగా ఉందనుకుంటే, ఈ శిరీష ఎక్కడి నుంచో ఊడిపడి భార్గవి జీవితంలో తుఫాన్ సృష్టించింది. శిరీష్ ఎవరండి? అవినాష్ భార్య. ఉన్నట్టుండి అవినాష్ భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? మొన్నీ చిన్నతనంలోనే ఆవిడిగారు అవినాష్ నదులు వెళ్ళిపోయిందన్నారుగా, మరి ఇప్పుడెందుకు వచ్చిందండి? అదే బోనా, ఎవరూ వద్దనుకొని పసికందుగా ఉన్న ఆ కన్నబిడ్డని, కట్టుకున్న భర్తని వదిలి వెళ్ళిపోయిన ఆ మహాతల్లికి ఉన్నట్టుండి బిడ్డ గుర్తొచ్చిందట. అందుకే మున్నీని తీసుకెళ్దామని వచ్చిందట. ఏంటండి మీరు చెప్పేది? ప్రాణానికి ప్రాణంగా మున్నీని చూసుకుంటున్న భార్గవి ఏమైపోతుంది? మున్నీని చూసుకునే ప్రాణాలతో ఉన్న అవినాష్ ఏమైపోతాడు? అదే బోనా నాకు అర్థం కావటం లేదు. ఆ శిరీషకి భర్త అవసరం లేదంట గాని అతని వల్ల పుట్టిన బిడ్డ మాత్రం కావాలంట. అది ఇంతకాలం తర్వాత గుర్తొచ్చింది. ఉన్నట్టుండి అమెరికా నుండి ఊడిపడి నానా గందరగోళం చేసింది. ఏం చేసిందండి? భార్గవిని నోటికొచ్చినట్టు దూషించింది. చివరికి భార్గవి మీద చేయి కూడా చేసుకుంది బోనా. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆ శిరీషని ఏం చేశారండి? కొంప తీసి చేయి చేసుకున్నారా? చేయి చేసుకోవటం కాదు బోనా, దాన్ని నరికేసిన పాపం లేదు. కానీ ఆడదైపోయింది. అందుకే సంస్కారం అడ్డమొచ్చి అది బతికిపోయింది. అయినా మాటలతో బుద్ధి చెప్పాను. ఇంతకీ మున్నీని భార్గవి దగ్గర ఉంచడానికి ఆ శిరీష్ ఒప్పుకుందా లేదా? అదొక మొండిగటం బోనా. అంత తొందరగా మనుషుల్ని వాళ్ళ మమకారాల్ని అర్థం చేసుకోగలిగితే తన భర్తని బిడ్డని వదిలేసి ఇంతకాలం దూరంగా ఎందుకుంటుంది? ఏ ఆడపిల్ల తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డనొదిలి ఇంతకాలం రాతి మనసు చేసుకుని దూరంగా ఉండలేదండి. బహుశా ఇది ఆ శిరీషను పెంచిన తల్లి తప్పే అయ్యుంటుంది. ఏ పిల్లలైనా పెంపకాన్ని బట్టే అలవాట్లు మనస్తత్వాలు అలవర్చుకుంటారు. అవును బోనా, నాకు అలాగే అనిపిస్తుంది. కన్నబిడ్డ ఆనందాన్ని దూరం చేసి తను ఆనందపడిపోతున్న ఆ కన్నతల్లి ఎవరు? ఎక్కడుందో ఆ మహాతల్లి? నేను మరువలేను రాజేంద్ర, ఎన్నటికీ మరువలేను. ఎప్పటికైనా నీ మీద కక్ష సాధించటానికే, నాలో రగిలే పగ చల్లారిపోకుండా ఉండటానికే నీ ఫోటో పెట్టుకున్నాను. చూస్తాను, ఎప్పటికైనా నీ అంతు చూస్తాను. ఈ వైజయంతి అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే
బొమ్మ